इतना मजा क्यों आ रहा है तूने क्या हवा में बांग मिलाया నీ ఓవర్ యాక్షన్ ఇక ఆపవా ఇక అని చెప్పి బాలీవుడ్ అంటుంది. సందీప్ రెడ్డి వంగకి గో సీట్ ఇస్తున్నా గడ్డపర కచ్ 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 దించింది బాలీవుడ్లో. నేను హిందీలోనే చేస్తా అనగానే ఇక సందీప్ రెడ్డి వంగ దఖాన్ల దగ్గరనే మీ అవకాశం ఆగిపోతుంది. జేఎన్యూలకు పోయి మీరు యాంటీ భారత్ ఆజాదీ స్లోగన్లు మాట్లాడినప్పుడు ఉంటే ఉంటాం, పీక్తే పీక్తాం. ద క్వీన్ ఆఫ్ పిఆర్ డ్రామా లెట్ మీ ఇంట్రడ్యూస్ దీపికా పడుకోన్. నేను మరియట్ హోటల్ దాటినా, నేను పార్క్ హయత్లో విత్తినా, మనకి ఎందుకు కాక ఇది లాక్మీ ఫ్యాషన్ వీక్ కాదు దీపిక, ఇది సినిమా, ఇది ఫిలిం సెట్. ज़्यादा नाटक नहीं चलेगा आपका. ఇక మళ్ళీ మా యూట్యూబర్లు అంటారు మాకెందుకురా భయ్, పోతే ఏంది పోకుంటే ఏంది, పోతే మాకు వచ్చేది పోకుంటే మాకు పోయేది బొంగులది. కంటెంట్ ఉంటేనే సినిమాలో ఇంటెంట్ కనబడుతుంది. ఆడ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అయినరు, టాలెంట్ నడుస్తుంది ఇడా. इतना मजा क्यों आ रहा है तूने क्या हवा में बांग मिलाया इतना नशा क्यों चढ़ रहा है అనో పాట ఉంటుంది కదా, లాస్ట్కి ఒక పాట షురు అవుతుంది. ఏది మన దాన్ని లూప్ అంటారా, దాన్ని ఏమో అంటారు కదా, బల్లం పిచकारी तो तूने मुझे मारी तो सीधी सादी चोरी शराबी हो गई जीन्स पहन के जो तूने मारा ठुमका तो లట్టు పడోసన్కి బాబీ హో గయి. ఈ మాట ఎందుకు పడుతున్నా అంటే ఇవాళ బాలం పిచ్కారీ అని చెప్పి మనకు పరిచయమైన ఒక బాలీవుడ్ చోరీ దీపికా పడుకోన్, బలం పిచ్కారీ అనే పాటతో మనకు పరిచయమైన బలం పిచ్కారీ అని ఎందుకు అంటున్నానంటే ఇన్నిసార్లు ఈ బడ్జెట్ భారీ అయిపోయింది దీపికను పెట్టుకుంటే. దీపిక నీ ఓవర్ యాక్షన్ ఇక ఆపవా ఇక అని చెప్పి బాలీవుడ్ అంటుంది. అయితే ఫస్ట్ నేను అసలు ఒక మొగోడున్నాడా మన తెలుగు ఇండస్ట్రీలో నిజంగా చెప్పాలంటే ఇగో నేను ఈ సీటీ ఆయనకు అంకితం చేస్తున్నా. సందీప్ రెడ్డి వంగకి గో సీటీ ఇస్తున్నా గడ్డపర కచ్ 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 దించింది బాలీవుడ్లో. ఫస్ట్ వచ్చింది నేను ఈ సినిమాలో పనిచేస్తా, స్క్రిప్ట్ ఫంటాస్టిక్ ఉంది సందీప్ అని చెప్పిన తర్వాత నేను ఇంత ఫీజు అడుగుతా, సరే తీసుకో దీపిక, నాట్ ఎన్ ఇష్యూ. నేను 6 గంటలే పనిచేస్తా, సరే కానీ నేను డబ్బింగ్ కూడా గట్టిగా నేను చెయ్యా, నేను హిందీలోనే చేస్తా అనగానే ఇక సందీప్ రెడ్డి వంగ సినిమాలకేని ఇక మీరు ఫిల్అప్ చేసుకోరు మొత్తం. ఇక అప్పటిదాకా మంచిగా ఉన్నదన్న సినిమా స్క్రిప్ట్ లీక్ చేసిండ్రు. ఇక దీపికా పడుకొని గులాంలు ఉంటారు కదా పిఆర్ ఏజెన్సీ వాళ్ళు, వచ్చేసి సందీప్ రెడ్డి వంగకు తృప్తి డిమ్రీకి ఇక ఢిమ్కా అని చెప్పి పెట్టేసిరు. ఇక ఒక మసాలా పెట్టేసిరు. అప్పటిదాకా ఏం లేవు లొల్లిలు, సౌమిని సాంప్రదాయని సుప్పిని. ఇక ఇది కాకపోయేసరికి కథం నీ భూమంతా తొక్కి పాడి చేస్తా. ఇప్పుడు కల్కిలా అదే చేద్దామని అనుకుంటే గట్ల కాదు కదా, వీళ్ళందరూ ఒకటైతారని తెలుసు రింగ్ మాస్టర్లు. కల్కిలా దీపిక ఏమంటుందనంటే నాకు కొన్ని పర్సనల్ ఆబ్లిగేషన్స్ బాగుండే, పర్సనల్ ఆబ్లిగేషన్స్ ముంగట మనము పెద్దగా కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ కల్కి 2 అండ్ ఐఎమ్ డూయింగ్ ఎ గుడ్ ప్రాజెక్ట్ విత్ షారూక్ ఖాన్. మీ అవకాశ్ గాడనే ఆగిపోతుంది, ద ఖాన్ల దగ్గరనే మీ అవకాశ్ ఆగిపోతుంది. బికాస్ ఖాన్ల దగ్గరనే మీ అవకాశ్ ఎందుకు ఆగిపోతుంది తెలుసా దీపిక? నేను మర్చిపోను జేఎన్యూలకు పోయి మీరు యాంటీ భారత్ ఆజాదీ స్లోగన్లు మాట్లాడినప్పుడు నేను మరవా. నేను నా దుష్మన్తోనైనా దోస్తానా చేస్తా కానీ నా దేశంతో మోసం చేసి అడ్డమైన వాళ్ళ పైసల కోసం స్లోగన్లు ఇస్తారు చూడు, వాళ్ళతో నేను అస్సలు ఉంటే ఉంటాం, పీక్తే పీక్తాం. ద క్వీన్ ఆఫ్ పిఆర్ డ్రామా లెట్ మీ ఇంట్రడ్యూస్ దీపికా పడుకోన్ 2.0 పిఆర్ పర్ఫార్మెన్స్ డ్రామా. ఆమెకు స్క్రిప్ట్ సెకండరీ, స్పా ఫెసిలిటీసే ప్రైమరీ. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ వచ్చింది కల్కి 2లా ఏమని అన్నదనంటే 25% ఫీజ్ హైక్ కావాలని అన్నది. సరే అని అన్నారు. దాని తర్వాత నా 25 మెంబర్ల పిఆర్ టీం ఉంటుంది. నేను ఇట్లానే ఇప్పుడు ఇట్లా హైదరాబాద్ హయత్ హోటల్ దగ్గర ఇట్లా స్టీరింగ్ దింపగానే దీపికా జస్ట్ క్రాస్డ్ హయత్ హోటల్. అరే ఇలా వాట్ ఈస్ ద మ్యాజిక్ ఇన్ దిస్ యార్? నేను మరియట్ హోటల్ దాటినా, నేను పార్క్ హయత్లో విత్తినా, మనకి ఎందుకు కాక ఈ పిఆర్లంతా ఆ 25 మందికి మళ్ళీ 5 స్టార్ అకామిడేషన్ ఇవ్వాలట, 5 స్టార్లకనే తిండి రావాలట. అరే బండిల మీద మంచిగా ఉంటాయి నిజంగా చెప్తే. ఈ 5 స్టార్ హోటల్లో ఎన్ని రోజులు ఉంటాయో డీప్ ఫ్రీజర్లలో అర్థం కావు. ఎందుకంటే బండి మీద రోజు తింటారు, కొంటారు, మళ్ళీ తింటారు, కొంటారు. రోజులు వచ్చిండు 5 స్టార్ హోటల్లో. సరే దీపికా పడుకోన్ 5 స్టార్ సూట్లు కావాలా, స్పాలు కావాలా. మళ్ళా మా ప్రిన్సెస్ దీపిక 7 గంటలే పనిచేస్తా, నాకు ప్రాఫిట్ షేర్ కావాలా అనగానే సౌత్ ప్రొడ్యూసర్స్ గంట, ఇది లాక్మీ ఫ్యాషన్ వీక్ కాదు దీపిక, ఇది సినిమా, ఇది ఫిలిం సెట్.
ज़्यादा नाटक नहीं चलेगा आपका అని చెప్పి బోల్తీ బంద్ కర్ది. ఇక పిఆర్ లేస్తుంది కదా, డ్యామేజ్ కంట్రోల్ మొదలవుతుంది. ఇక పిఆర్ స్పిన్ స్టార్ట్ అవుతుంది. ఇక కల్కి 2 అసలు మ్యాజిక్ పోయింది, దీపికా ఫ్లేవర్ పోయింది. గంట ఉండే దీపికా ఫ్లేవర్ మాకు తెలియదు. వెనకటికి సందీప్ రెడ్డి వంగాలు ఏమని అన్నారు, అలా చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి. దీపికాకు బోల్డ్ సీన్స్ అదో లెక్క పెట్టమంటారు. ఆ సినిమాలు ఇక నేను మాట్లాడినాయి కొన్ని, బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని మాట్లాడదాం. మళ్ళీ లైఫ్ ఈజ్ అన్ ఓపెన్ బుక్. బోల్డ్ సీన్స్ కాడికి వస్తాయి. ఐఎమ్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ యువర్ పర్సనల్ అజెండాస్, పర్సనల్ లైఫ్ స్టైల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మీరు స్క్రీన్ మీద ఏం చేసిరో నేను దాని మీదే మాట్లాడతా. అండ్ ఐఎమ్ నాట్ జడ్జింగ్ యువర్ క్యారెక్టర్ దో. నేను మీ క్యారెక్టర్ని కూడా జడ్జ్ చేస్తలేనాట. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్స్ ఎక్కువనే. అందుకే మేము సందీప్ రెడ్డి వంగని మేము డంపు చేసినాం. బొందలగడ్డల మీద మొలలు కొట్టిండు మా వంగ, కరెక్ట్గా చెప్తే. ఇప్పుడు కల్కికేన్ పోగానే దీపికా ఫ్లేవర్ మిస్ అయిందట. దీపికాకి ఏం ఫ్లేవర్ ఉన్నది? ఏం లేదా. అప్పుడు ఏదో లుంగి డ్యాన్సు బాలం పిచ్చుకారి అనగానే మేము కూడా జర అబ్బా కోకోనట్ల లస్సీ మిలాకే అని మేము కూడా అనుకున్నాం. తర్వాత ఈ కాంబినేషన్ అనుకున్నాం. ఫరక్ పడదు కదా పిఆర్లో, ఎంతసేపు పిఆర్లో నడుపుతుంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిపోయింది రా ఈ ఇండస్ట్రీలో. ఏందనంటే కొత్త హీరో కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అట్లా. ఇంకా ఈ ఫ్యామిలీలకే వస్తారు చూడు, ఈ సినిమా ఇండస్ట్రీలకేని అలా పిఆర్లు ముందే మొదలైపోతాయి. ఒక అనాథాశ్రమానికి రూపాయి డొనేట్ చేసిండ్రు, ఫోటో. దాని తర్వాత ఒక బుక్ ఇట్లా ఇవ్వగానే ఈ బుక్లో ఏముందో ఇలాగ తెలియదు, మళ్ళీ ఒక ఫోటో. అలా క్రియేటివ్ రీజన్స్ ఏమి ఉంటాయి, దర్ ఈజ్ నథింగ్ మ్యాజిక్ ఇన్ దిస్. ఒక ఫోటో, సేమ్ కేస్. స్క్రిప్ట్ లీకులు ఎక్సెట్రా ఎక్సెట్రా, తృప్తి డిమ్రీ మీద ఆరోపణలు ఇవన్నీ నడిచినాయి ఇట్లనే. ఈ పిఆర్ సర్కస్ బాలీవుడ్లో చాలా ఎక్కువ. సోనమ్ కపూర్ దీపికా గ్లామర్ ఒక పిఆర్ క్రియేషన్ అని అంటారు. ప్రియాంక చోప్రా మ్యానిపులేటివ్ పిఆర్ అని అంటారు. అనుష్క శర్మ టూ మచ్ ఆఫ్ పిఆర్ డ్రామా అని అంటారు. ఈ పిఆర్ ఓవర్ కిల్ చేసేస్తుంది అని చెప్పి చెప్తారు. పపెట్ షో అని చెప్పి మాట్లాడతారు కొంతమంది. ఇక ఇలా పిఆర్ టీం వాళ్ళు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ న్యూస్ చేసుట్లనైతే ఇక మళ్ళీ మా యూట్యూబర్లు అంటారు. వీళ్ళు ఎట్లా చేస్తారు చూడండి. అలియా భట్ కేన్స్కి పోతుందా పోదా పోతుందా పోదా పోతుందా పోదా. అరే మాకెందుకు రా భయ్, పోతే ఏంది పోకుంటే ఏంది, పోతే మాకు వచ్చేది పోకుంటే మాకు పోయేదేంది బొంగులది. ఇంకా హైలైట్ చూడండి, ఇంకా హైలైట్ చూడు. ఇక పెద్ద పెద్ద స్టార్ల కాడికి పోదాం. మన భాయ్ దగ్గరకు వస్తాం కదా, ఇట్లా నిలబడతాడు, ఇట్లా కడక్ నిలబడతాడు. ఇట్లా భాయ్ ఇట్లా డ్యాన్స్ ఆడమంటే ఇట్లానే తిప్పుతాడు అన్న, ఇట్లా నిలబడి సాన్నం సంజాకర్ అని ఇట్లనే. ఈయన హిట్ అండ్ రన్ కేసులు ఉంటాయి. మళ్ళా టీషర్ట్ మీద బీయింగ్ హ్యూమన్. ఈ పిఆర్ చూడు ఎట్లుంటుందో. అమీర్ ఖాన్ ఎట్లుంటాడు, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ లెక్క మాట్లాడతాడు. బట్ సెలెక్టివ్ సైలెన్స్ మీద ఎప్పుడు మాట్లాడాడు. పంచ్ లైన్ ఎట్లుంటుంది వీళ్ళదిగా, నేను ఇక చెప్తే మళ్ళీ మంచిగుండదు. ఇక సౌత్ సినిమా డైరెక్టర్లు ఇట్లా కాదాడా. మా దగ్గర స్క్రిప్ట్ కింగు స్పామే, నువ్వు వనికిరాదు. ఇడ కంటెంట్ ఉంటేనే సినిమాలో ఇంటెంట్ కనబడుతుందాడా. మీ పిఆర్ స్టంట్లు పెడితే కనబడదు, పక్కకు జరుగురి. అరే డంకేపే చోటు నాకు చెప్పుర్రు రాబాయ్, గత 4-5 సంవత్సరాలలో ఒక్కటన్నా 1000 కోట్ల బడ్జెట్ దాటిందా మీది? నేను అడుగుతున్నా మీ ఇండస్ట్రీలో. ఆఖరికి మీరు మొత్తం సౌత్ ఇండియన్ పట్టుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అయినరు. సైఫ్ అలీ ఖాన్ రావణ్ చేసిండు కదా మన దాంట్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అయినరు. హీరోలు మేమే బిడ్డ. యోయో గైస్, ఇది గుర్తుపెట్టుకోరు మా ఇండస్ట్రీ. టాలెంట్ నడుస్తుంది. ఇడా టాలెంట్ నడుస్తుంది, మీ టాంట్రమ్స్ కావు. ఇది గుర్తుపెట్టుకోరు. సౌత్ సినిమా లైట్స్ యాక్షన్ అని అనగానే ఆడ బడ్జెట్లు బాక్సులు బద్దలైతాయి. ఆడ ఈ దీపికా గారి పిఆర్ లెగసీ ఏదైతుందో, బ్రాండ్ క్యాంపెయిన్స్ ఏవైతున్నాయో, కాంట్రవర్సీస్ ఏవైతున్నాయో, ఈ హోటల్ జూల్స్ అండ్ స్పాస్ ఏవైతున్నాయో, దీపిక మీ ఓవర్ యాక్షన్ ఆపవా ఇక అని చెప్పి అడుగుతుంది దేశం. ఇంకెన్ని రోజులు ఈ పిఆర్లను పెట్టుకొని నడుపుతారు అని అడుగుతుంది. ఫ్రెండ్స్, దీని మీద మీ కమెంట్ ఏందో నాకు జర చెప్పండి. నచ్చితే ఒక 4 షేర్ చేయండి, బరాల్ కమెంట్ చేయండి, ఒక మోటివేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ జర ఒత్తకుండా మాత్రం మర్చిపోకూడదు. భారత్ మాతాకి జై.